శ్రీమాత్రే నమః. మనము నవరాత్రులని ఏడాదికి 4 సార్లు జరుపుకుంటూ ఉంటాం కదండి. ఈ నవరాత్రుల్లో గుప్త నవరాత్రులు చాలా విశిష్టమైనవి. ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులు ప్రారంభం కానున్నాయి కదా. 6వ తారీఖు నుంచి అవి ప్రారంభమవుతున్నాయి. ఈ సమయంలో మనందరము దుర్గాదేవి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము. ఈ విధంగా దుర్గాదేవిని పూజించడం వల్ల సుఫలితాలు కలుగుతూ ఉంటాయని అందరి విశ్వాసం. అలాగే గుప్త నవరాత్రులు 9 రోజులు తంత్ర విద్యకు కూడా చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఆషాఢ గుప్త నవరాత్రుల్లో చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, గుప్త నవరాత్రులు మొదటి రోజున అక్షింతలను, కొన్ని గవ్వలను తీసుకుని శుభ్రమైన ఎర్రటి గుడ్డలో కట్టి వాటిని మన ఇంట్లో కానీ లేదన్నా ఒక డబ్బాలో పెట్టి ఆ డబ్బాని తీసుకెళ్ళి మనం డబ్బు దాచుకునే చోట భద్రపరచాలి. దాని తర్వాత గుప్త నవరాత్రులు మొత్తం అంటే 9 రోజులు అమ్మవారిని పూజించాలి. నవరాత్రుల్లో ఉపవాస దీక్ష చేపట్టి నవరాత్రుల్లో చివరి రోజున ఆ గవ్వలను మన ఇంటి ఆవరణలో నేలలో పాతిపెట్టాలి. ఈ రెమెడీని పాటించడం వల్ల ఇళ్లల్లో డబ్బుకు లోటు అనేది ఉండదన్నమాట. ఈ 9 రోజుల పాటు అమ్మవారి పాదాలకు తామర పువ్వులను కూడా సమర్పించాలి. అలాగే అమ్మవారికి సంబంధించిన వేద మంత్రాలను జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారు చాలా సంతోషిస్తుందన్నమాట. ఒక వ్యక్తికి తన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. శ్రీమాత్రే నమః.